ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో భాగంగా నిన్న మనకు 10 జూన్ సెకండ్ షిఫ్ట్ అదేవిధంగా థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి అయితే ప్రజెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో మీకు క్లియర్గా ఈ రెండు షిఫ్ట్లో అడిగినటువంటి 100% అథెంటిక్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా కంటెంట్ని కూడా రానున్న షిఫ్ట్లలో కూడా మీకు ఏ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంటుందో అని చెప్పేసి దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా వీలైతే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి కంటెంట్ ఏదొచ్చినా కూడా ఏ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను టెలిగ్రామ్లోనే పెడతాను. కాబట్టి ఫస్ట్ టెలిగ్రామ్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మీకు ఇక్కడ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే WTO అన్నమాట, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఈ WTO ప్రపంచ వాణిజ్య సంస్థ ఏ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు అంటే స్థాపించారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, 1 జనవరి 1995లో అయితే దీన్ని స్థాపించడం అయితే జరిగిందనమాట. అయితే దీన్ని స్థాపించడంలో కూడా కొంత చరిత్ర ఉంది, దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే మనకు 1994లో మారకేష్ అనేటటువంటి ఒక ఒప్పందం అయితే ఉంటుందో ఆ ఒప్పందంలో భాగంగానే దీన్ని 1995లో దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అయితే దీన్ని ప్రారంభించడానికంటే ముందు అంటే దీని ప్లేస్లో ఏదైతే WTO ఉందో WTO ప్లేస్లో GATT అని చెప్పేసి ఒకటి ఉంటుండే. దీన్ని జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. సో ఇది 1948లో అయితే మనకు ఉండే అనమాట. 1948 నుంచి కంటిన్యూగా ఉంటే సో ఏం చేసిండ్రంటే మనకు 1995లో దాని ప్లేస్లే WTO అని చెప్పేసి పెట్టారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ WTO అనేది ఏ ఒప్పందం ద్వారా దీన్ని తీసుకొచ్చారు అంటే 1994 మారకేష్ ఒప్పందం ద్వారా అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. మారకేష్ అనేది మొరొకో దేశంలో ఒక నగరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ 2024. మనకి 2024లో పీస్, ఓకేనా, పీస్లో అంటే శాంతిలో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇతను వచ్చేసి నిహోన్ హైడాంక్యో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇతను జపాన్కు సంబంధించినటువంటి పర్సన్. మరి ఇతను ఎందుకు వచ్చింది, ఏ రంగంలో ఇతనికి ఇచ్చారు అని చూసుకున్నట్టయితే ఇతను అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, అదేవిధంగా అణ్వాయుధాలను మళ్ళీ ఎప్పటికీ కూడా ఉపయోగించకూడదని సాక్షుల ప్రకటన ద్వారా ప్రదర్శించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలకు గాను అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ రావడం అయితే జరిగిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇతను జపాన్కి సంబంధించినటువంటి వ్యక్తిని. అయితే నోబెల్ ప్రైజ్ ఇదే కాదు, ఇక నోబెల్ ప్రైజులు చాలా ఉన్నాయి. ప్రతి షిఫ్ట్లో మన క్వశ్చన్ అయితే దీనికి సంబంధించి ఒకటి అడుగుతుండు. కాబట్టి ఒకసారి నేను కింద మెన్షన్ చేశాను. భౌతిక శాస్త్రంలో మనకు భౌతిక శాస్త్రంకు సంబంధించి మనకు నిన్నటి షిఫ్ట్లో అడగడం అయితే జరిగిందనమాట. సో ఎవరికి వచ్చింది చూసుకున్నట్టు జాన్ హఫీల్డ్ అదేవిధంగా జియోఫ్రీ హింటన్కి అయితే వచ్చింది. రసాయన శాస్త్రంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డేవిడ్ బేకర్ అదేవిధంగా డేవిడ్ అస్సాబిస్ అదేవిధంగా జాన్ జంపర్కి అయితే వచ్చింది. ఫిజియోలజీ చూసుకున్నట్టయితే అంటే మెడిసిన్ విభాగంలో చూసుకున్నట్టయితే ఇక్కడ విక్టర్ ఆంబ్రోస్ అదేవిధంగా గ్యారీ రూకున్కి అయితే వచ్చింది. సాహిత్యంలో వచ్చేసి హాన్ కాంగ్ అయితే వచ్చింది. ఆర్థిక శాస్త్రంలో చూసుకున్నట్టయితే అంటే ఎకనామిక్స్లో చూసుకున్నట్టయితే డారెస్ అసెమోగ్లు, సైమన్ జాన్సర్ అదేవిధంగా జేమ్స్ రాబిన్సన్కి అయితే రావడం అయితే జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం నేను కింద కూడా మెన్షన్ చేశాను, వీలైతే జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మరి నోబెల్ ఈ యొక్క ప్రైజ్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 1901 నుంచి అయితే దీన్ని ప్రారంభించారని చెప్పేసి మర్చిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినటువంటి రివోల్ట్ అంటే క్వశ్చన్ గురించి అయితే అడిగారనమాట. సో ఇదేంటి అంటే 1857 తిరుగుబాటు జరిగినప్పుడు బీహార్లో కూడా జరిగింది కదా. అయితే బీహార్లో జరిగినటువంటి తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇక్కడ దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే కున్వర్ సింగ్ అన్నమాట. అదేవిధంగా మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే నేను అడుగుతున్నాను మీకు, కాన్పూర్ నుంచి ఈ యొక్క తిరుగుబాటు చేసింది ఎవరు అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. ఈ తిరుగుదారుడికి సంబంధించినటువంటి పేరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చంద్రగుప్త మౌర్యుడు ఏ మతానికి సంబంధించిన వాడు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే క్వశ్చన్ ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడు ఏ మతాన్ని అనుసరించాడు అని చెప్పేసి క్వశ్చన్. చంద్రగుప్త మౌర్యుడు వచ్చేసి జైన మతాన్ని అయితే అనుసరించండి. అదేవిధంగా అశోకుడు వచ్చేసి బుద్ధ మతాన్ని అయితే అనుసరించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2025 అంటే 2025లో ఆర్చరీ ప్రపంచ కప్లో భారతదేశం తరపున ఏ జంట పథకం గెలుచుకుంది. సో ఇక్కడ జంట పథకాలు అని చెప్పేసి ఏదన్నమాట. 2025 మనకు ఆర్చరీ ప్రపంచ కప్ పోటీలు అయితే మనకు జరగడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే చైనాలోని షాంఘైలో జరిగినటువంటి ఆర్చరీ ప్రపంచ కప్ పోటీలకు వచ్చేసి ఈ స్టేజ్ 2లో కనుక చూసుకున్నట్టయితే భారత ఆర్చర్లు 2 స్వర్ణాలు గెలుచుకున్నారు, 1 రజతం గెలుచుకున్నారు, 4 క్యాన్సర్లు అయితే గెలుచుకోవడం అయితే జరిగిందనమాట.
సో మొత్తంగా చూసుకుంటే 7 పథకాలు అయితే మన ఇండియాకి రావడం అయితే జరిగింది. ఈ 7 పథకాలతోటి మనం పట్టిక స్థానంలో ఈ 2వ స్థానంలో ఉన్నామండి. మొదటి స్థానంలో దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా తర్వాత మనమే ఉన్నాము. అయితే ఇక్కడ మరి జంట పథకాలు కనుక చూసుకున్నట్టయితే ఎవరు చూసుకున్నట్టయితే పురుషుల టీం వచ్చేసి అభిషేక్ వర్మ, అదేవిధంగా రిషబ్ యాదవ్, వీళ్ళిద్దరు అంటే టీం ఈవెంట్లో అయితే వీళ్ళిద్దరికి రావడం అయితే జరిగింది అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇది. అదే మరి మీకు నెక్స్ట్ ఉన్న షిఫ్ట్లలో మహిళలకు సంబంధించినటువంటి అడగచ్చు. సో మహిళల వ్యక్తిగత విభాగంలో చూసుకున్నట్టయితే ఈవెంట్లో చూసుకున్నట్టయితే మధుర దమర్ కోంగర్కి అయితే రావడం అయితే జరిగింది. చూసుకోండి, ఓకేనా? ఇది ఇంపార్టెంట్ కొంచెం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జిల్లా స్థాయి మండలిని ఏమని పిలుస్తారు? జిల్లా స్థాయి మండలిని ఏమని పిలుస్తారు? జిల్లా కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూకే సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా 2025లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి లభించింది అని చెప్పేసి క్వశ్చన్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 గోస్ టు మన ఆర్బీఐకి రావడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది యూకే సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా ఇస్తారు. 2025కి గాను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఆర్బీఐకి అయితే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింది ప్రాంతాలలో ఏది దక్కన్ పీఠభూమి యొక్క బాహ్య భాగం కాదు? అంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో మన దక్కన్ పీఠభూమి ఉంది కదా, దానికి సంబంధం లేనిదైతే ఉందన్నమాట. రాజ్గిరి, ఢిల్లీగిరి ఇవన్నీ కూడా మన దక్కన్ ప్రాంతానికి సంబంధించింది. హిమాలయాలు మన దక్కన్ ప్రాంతానికి సంబంధించినవి కావు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సింధు లోయ నాగరికతలో టెర్రకోట బొమ్మలు ప్రధానంగా ఏ ప్రదేశంలో కనుగొనబడ్డాయి? సో మీకు తెలిసిందే కదా, ఇండస్ సివిలైజేషన్కి సంబంధించింది. ఈ సింధు నాగరికత చూసుకున్నట్టయితే అక్కడ టెర్రకోట బొమ్మలట ఏ ప్రదేశంలో, ఏ సిటీలో కనబడ్డాయి అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ మనకు మొహంజదారోలో కనబడడం అయితే జరిగిందనమాట. ఈ మొహంజదారోకు మరొక పేరు కూడా ఉంటుంది, శవాల దిబ్బ అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తాము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇండస్ సివిలైజేషన్ నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ లోతలకున్న ప్రత్యేకత ఏంది, కాలిబంగకున్న ప్రత్యేకత ఏంది, ధోలవీరకున్నటువంటి ప్రత్యేకత ఏందో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇస్రో అదేవిధంగా ఐఐటి మద్రాస్ ఈ రెండు కలిసి శ్రీ ఎస్ రామకృష్ణన్ సెంటరీ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒకటి స్థాపించడం అయితే జరిగిందనమాట. అయితే దీన్ని ఏ పర్పస్లో దీన్ని స్థాపించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో దీన్ని ఎందుకు స్థాపించారంటే ఈ పరిశోధన సౌకర్యాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ 17 మార్చి 2025 ప్రారంభించడం అయితే జరిగిందనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే అంతరిక్ష నౌకలు మరియు ప్రయోగ వాహనాలలో ఉష్ణ బదిలీ అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్, అదేవిధంగా శీతలీకరణ అంటే కూలింగ్ వ్యవస్థ అన్నట్టు. దీన్ని మెరుగుపరచడం కోసము దాని మీద దృష్టి పెట్టడం లక్ష్యంగా సో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అడగొచ్చు మీకు ఏ రెండు సంస్థలు అంటే ఒకటి ఇస్రో, ఇంకోటి వచ్చేసి ఐఐటి మద్రాస్ ఈ కలిసి దీన్ని స్థాపించడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కేంద్ర బడ్జెట్లో ప్రభావవంతమైన రెవెన్యూ లోటును ప్రవేశపెట్టండి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, సో అక్కడ ఈ రెవెన్యూ డిఫిసిట్ అని చెప్పేసి ఒకసారి జరిగింది, అత్యధికంగా లోటు అయితే ఏర్పడ్డా అనమాట. సో అది ఏ సంవత్సరంలో ఏర్పడ్డది అని చెప్పేసి క్వశ్చన్. సో మనకు రెవెన్యూ బడ్జెట్ లోటు వచ్చేసి 2011-2012కు సంబంధించినటువంటి బడ్జెట్లో మనకి ఇది ఏర్పడడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రామ్సర్ అవార్డు 2025లో ఎవరికి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అండి. హూ హ్యాస్ రిసీవ్డ్ రామ్సర్ అవార్డ్ 2025? సో ఇది ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ జయశ్రీ వెంకటేషన్కి రావడం అయితే వచ్చిందనమాట. డాక్టర్ జయశ్రీ వెంకటేషన్. అయితే ఈమె చూసుకున్నట్టయితే బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఈ యొక్క ప్రెస్టీజియస్ యాన్యువల్ రామ్సర్ అవార్డు తీసుకోవడంలో ఈమె ఫస్ట్ ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏ విభాగంలో అంటే దేని వల్ల ఈమెకు ఇచ్చారని చూసుకున్నట్టయితే, ఏ కేటగిరీలో ఇచ్చారని చూసుకున్నట్టయితే వెట్లాండ్ వైజ్ యూజ్ అని చెప్పేసి ఈ యొక్క కేటగిరీలో ఈమెకు ఈ యొక్క అవార్డు రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింది వాటిలో ఏది రొయ్యల ఉత్పత్తికి సంబంధించింది? చేపల ఉత్పత్తి అని కూడా అనొచ్చు. చేపల ఉత్పత్తి దేనికి సంబంధించిందంటే బ్లూ రివల్యూషన్, నీలి విప్లవానికి సంబంధించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నీలి విప్లవం అంటే ఏంటి, సిల్వర్ విప్లవం అంటే ఏంటి, గోల్డెన్ విప్లవం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అన్నిటి గురించి చెప్పినా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇప్పుడు పసుపు విప్లవం అన్నారు అనుకోండి, ఇది తినదగ నూనెలకు సంబంధించినటువంటి విప్లవము. నీలి విప్లవం వచ్చేసి చేపల ఉత్పత్తి, ఎరుపు విప్లవం వచ్చేసి మాంసం మరియు టమాటోకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి ఉత్పత్తి. బంగారు విప్లవం అంటే తేనె మరియు తోట పనికి సంబంధించినటువంటిది. శ్వేత విప్లవం అంటే పాడి అభివృద్ధి, పాలు కానీ పాడి ఆవులు ఉంటే వాటికి సంబంధించి. హరిత విప్లవం వచ్చేసి వ్యవసాయానికి సంబంధించినటువంటిది. రౌండ్ విప్లవం అంటే బంగాళాదుంపకు సంబంధించినటువంటిది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రానున్న షిఫ్ట్లలో శ్వేత విప్లవం దేనికి సంబంధించింది, హరిత విప్లవం దేనికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగచ్చు. అయితే వీటిని కనిపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా మీకు గుర్తుండాలి. ఎంఎస్ స్వామినాథన్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాము. వర్గీస్ కురియన్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటాము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వెరీ 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 ఐఎంపీ ఇవన్నీ కూడా. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలకనంద అదేవిధంగా భగీరథ నదులు కలిసే ప్రదేశం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇటు నుంచి అలకనంద వస్తుంది, అదేవిధంగా ఇటు నుంచి భగీరథ వస్తుంది. ఈ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కలుస్తుంది అన్నట్టు. ఈ కలిసే ప్రాంతాన్ని ఈ కలిసే ప్రాంతాన్ని ఏమంటాము అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఈ కలిసే ప్రాంతాన్ని ఏమంటామంటే మనము దేవప్రయాగ అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవప్రయాగ అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు దేవప్రయాగ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే ఈ అలకనంద ఉంది కదా, ఇది అలకనంద అంటారు. అదేవిధంగా ఇది భగీరథ అండి, అలకనంద భగీరథ. అలకనంద ఇక్కడ దాకా, ఇక్కడ దేవప్రయాగ వరకు వచ్చే వరకు ఇక్కడ కొన్ని నదులు దీంట్లో కలుస్తాయండి. ఒకటి ఇక్కడ ఒక 3-4 నదులు కలుస్తాయి. ఈ కలిసే ప్రాంతాలను కూడా ఒక్కోదానికి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. ఒకదానికి వచ్చేసి నందప్రయాగ అని ఇట్లా రకరకాల పేర్లు అయితే ఉంటాయి. వాటి గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అలకనంద కదా, ఈ అలకనంద నది, ఇది అలకనంద నది అన్నమాట. ఇది అలకనంద నది. అలకనంద అదేవిధంగా నందాకిని నది ఈ కలిసే ప్రాంతాన్ని నందప్రయాగనని, అదేవిధంగా అలకనంద అదేవిధంగా ఈ పిండరి నది కలిసే ప్రాంతాన్ని కర్ణప్రయాగనని, అలకనంద అదేవిధంగా మందాకిని నదులు కలిసేదాన్ని రుద్రప్రయాగ అని చెప్పేసి మనము పిలవడం అయితే జరుగుతుంది. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్కి వచ్చేసి అలకనంద భగీరథ ఈ కలిసే ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాము, దేవప్రయాగ అని చెప్పేసి పిలుస్తాము. చూసుకోండి, కన్ఫ్యూజన్ మాత్రం కావద్దు, చాలా ఇంపార్టెంట్. మీకు ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగింది కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్లో మీకు అది కూడా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ దేవప్రయాగ ఎక్కడ అంటే యూపీలో ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాండిచ్చేరి ఎప్పుడు స్థాపించబడింది అని చెప్పేసి క్వశ్చన్. ఈ పాండిచ్చేరి వచ్చేసి 1674లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క మొట్టమొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్ అయితే స్థాపించడం అయితే జరిగింది. అయితే దీనికి ఉన్నటువంటి చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఈ పాండిచ్చేరి ఇప్పుడు ఉన్నటువంటి దీని పేరేంటంటే పుదుచ్చేరి అండి. 1 నవంబర్ 1954న భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా అయితే మారిందన్నమాట. అయితే ఆ సమయంలో ఫ్రెంచ్ భూభాగాలను అప్పుడు ఇండియన్ యూనియన్లోకి మనం బదిలీ చేయడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి చట్టపరమైన అధికార విలీనం ఎప్పుడు జరిగింది అంటే 16 ఆగస్టు 1962 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ఎప్పుడు కలిసింది అంటే 1 నవంబర్ 1954లో మన భారత భూభాగంలో కలిసింది. బట్ చట్టపరంగా ఎప్పుడు అంటే అధికారికంగా ఎప్పుడు జరిగింది విలీనం అని చూసుకున్నట్టయితే 16 ఆగస్టు 1962 అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ఒప్పందాన్ని 2 దేశాలు ఆమోదించాయి. 1963లో ఇది భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా హోదాను పొందడం అయితే జరిగింది. సో ఈ కేంద్రపాలిత ప్రాంతం సంబంధించినటువంటి హోదా ఎప్పుడు దీనికి లభించింది అంటే 1963 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒంటి కొమ్ము ఖడ్గ మృగాల సంరక్షణకు ప్రసిద్ధమైనటువంటి నేషనల్ పార్క్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు సంబంధించినటువంటి నేషనల్ పార్క్ కనుక చూసుకున్నట్లయితే మనకు కాజిరంగా నేషనల్ పార్క్ అండి. ఇది ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఇది అస్సాంలో ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు చాలాసార్లు వచ్చినటువంటి నేషనల్ పార్క్. అదేవిధంగా ఈ నేషనల్ పార్క్ సంబంధించినటువంటి కొద్ది ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దీన్ని నేషనల్ పార్క్ యొక్క పేరు కనుక చూసుకున్నట్టు ఏంటంటే కాజిరంగా నేషనల్ పార్కు. ఇది ఎక్కడ ఉంటుంది, అస్సాంలో ఉంటుంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే యాజ్ ఎ నేషనల్ పార్క్గా 1974లో స్థాపించడం అయితే జరిగింది. దీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు 1985లో లభించిందనమాట. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జంతువు ఏంటంటే ఒంటుకొమ్ము ఖడ్గమృగం. దీన్ని ఇండియన్ రైనోసోరస్ అని చెప్పి పిలుస్తాము. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ నేమ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, రైనోసోరస్ యూనికార్నిస్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నదులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది. మీకు క్వశ్చన్ అడగచ్చు, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏది, కాజిరంగా నేషనల్ పార్క్. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇతరమైన ముఖ్యమైన జంతువులు ఏంటంటే ఏషియన్ ఎలిఫెంట్ ఉంటుంది, రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది, స్వాంప్ డీర్ ఉంటుంది, హార్బిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ IUCN రెడ్ లిస్ట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే ఇది IUCN రెడ్ లిస్ట్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్
యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది రెడ్ లిస్ట్లో ఉంది అంటే అది అంతరించిపోయే దశకు ఉన్నటువంటి స్పెసిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అది మనకు డేంజర్ జోన్లో ఉంది కాబట్టి దాని దగ్గరుండి మన భారత ప్రభుత్వం దాన్ని చూసుకుంటుంది. అంతరించిపోయే దశలో ఉంది కాబట్టి అంతరించిపోకుండా దాన్ని కాపాడుకుంటున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా. మరి IUCN కనుక చూసుకున్నట్టయితే దీన్ని 1948లో స్థాపించడం అయితే జరిగింది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఏదైతే అంతరించిపోయే దశలో ఉన్నటువంటి జీవజాతులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విధి విధానాలను, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇది తీసుకొని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదుల రద్దును అంటే అబొలిషన్ ఆఫ్ టైల్స్ అంటే బిరుదులు ఉంటాయి కదా, మీకు బిరుదులు ఇస్తే కనుక వాటిని అయితే మనము ఇచ్చుకోరాదు, అంటే గొప్పగా చెప్పుకోరాదు. సో అది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 18 అయితే ఈ యొక్క బిరుదుల రద్దుకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇదన్నమాట. ఆర్టికల్ 18 ఏంటండి, అబొలిషన్ ఆఫ్ టైటిల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరుడు విదేశీ ప్రభుత్వాల నుంచి టైటిల్ స్వీకరించగలడా? ఇది అడిగినటువంటి క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్లో భాగం కాబట్టి నేను చెప్తున్నాను. కుదరదండి. భారతీయుడు అయ్యి ఉండి మనం విదేశాలకు సంబంధించినటువంటి టైటిల్స్ ఇస్తారనుకోండి, మనం వాటిని తీసుకోరాదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుమతి కంపల్సరీ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటీవల డేనియల్ నోవోబా ఏ దేశ అధ్యక్షుడు అయ్యాడు? డేనియల్ నోవోబా ఏ దేశ అధ్యక్షుడు అయ్యండి? ఈక్వెడార్కి సంబంధించినటువంటి దేశానికి అధ్యక్షుడు అయ్యిండు. రీసెంట్గా అపాయింట్మెంట్స్ ఏం జరిగినాయి అదర్ కంట్రీ గురించి చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకోండి, కంపల్సరీ మీకు యూజ్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హర్యానాకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు అనమాట. హర్యానాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి మనకు నిన్న క్వశ్చన్ అడిగారు. హర్యానాకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా మనకి ఇంతకు ముందు కూడా అడిగారు. మళ్ళీ ఈ షిఫ్ట్లో మనకు హర్యానాకు సంబంధించి ఎలక్షన్ల గురించి మన క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ రకంగా మారాయంటే ఒకసారి చూసుకోండి. ఏమని క్వశ్చన్ అడిగారంటే హర్యానాలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి ఎన్ని సీట్లు మరియు ఎంత శాతం ఓట్లు వచ్చాయి? ఎంత శాతం ఓట్లు, చూసారా ఎంత డీప్గా పోతున్నాడు. సో ఎంత శాతం అంటే మనం ఎన్ని సీట్లు అని చెప్పేసి గుర్తుంచుకుంటాం, కానీ ఎంత శాతం అని చెప్పేసి గుర్తుంచుకోవడం చాలా కష్టము, ఎవరు గుర్తుంచుకోరు. కాబట్టి ఈ రకంగా అడుగుతున్నారు కాబట్టి అంత డీప్గా పోతున్నారు కాబట్టి మీరు కూడా చూసుకోండి. సో దీన్ని బట్టి చూస్తే సెకండ్ షిఫ్ట్ లేదా థర్డ్ షిఫ్ట్లో మనకి ఏదో ఒక షిఫ్ట్ గట్టిగానే ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఆ షిఫ్ట్ ఎగ్జామ్ రాస్తే కనుక మీకు పేపర్ ఎలా ఉందో, ఎలా వచ్చిందో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. మరి దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మొత్తంగా 48 సీట్లు రావడం అయితే జరిగింది. మరి టోటల్ ఎన్ని సీట్లు అయ్యా అంటే 90 సీట్లు అండి. అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్టయితే బీజేపీకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 39.94% ఓట్ షేరింగ్ అయితే రావడం అయితే జరిగింది. మరి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి అయ్యా అంటే 37 సీట్లు వచ్చేసి కాంగ్రెస్కు రావడం అయితే జరిగింది. మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత అని చూసుకున్నట్టే 39.09%. జస్ట్ కొంత శాతం ఓట్ల వ్యవధితోనే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం అయితే జరిగింది. చూసుకోవాలి ఓట్ షేరింగ్ ఏ రకంగా ఉందో. ఇక మీకు అడగవచ్చు మొత్తంగా చూసుకుంటే ఎన్ని సీట్లు ఎంత? 90 సీట్లు. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా కాంగ్రెస్ సంబంధించింది ఎంత అని అడగవచ్చు. 30 సీట్లు గెలిచింది, ఎంత పర్సెంట్ వాటా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, ఇటు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే గిరీష్ కర్నార్ ఏ భాషకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఈ గిరీష్ కర్నార్ చూసుకున్నట్టయితే ఇతను ప్రధానంగా కన్నడ భాషకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఇతను ప్రసిద్ధ నాటకాలు మరియు సాహిత్య రచనలు ఈ యొక్క కన్నడలో రాసేవాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇతను ఒక సాహిత్య రచన చేసేటటువంటి పర్సన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జమ్మూలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో సంస్కరణలు మరియు ప్రణాళికలతో మహారాజా హరిసింగ్ అవార్డు 2025 ఎవరికి లభించింది? ఏంటంట ఇక్కడ సంస్కరణలు అదేవిధంగా ప్రణాళికలో మహారాజా హరిసింగ్ అవార్డు 2025 ఎవరికి లభించింది? సో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు రావడం అయితే జరిగిందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఇది కొంచెం చూసుకోండి. నేను ఆల్రెడీ క్లియర్గా మొత్తం చెప్పాను దీని గురించి. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం జాగ్రత్తగా చూసుకున్నారంటే మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి షిఫ్ట్లో కూడా ఈ జనాభా నుంచి అంటే ఈ యొక్క సెన్సస్ నుంచి మీకు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ అయితే ఈజీగా చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే మన క్వశ్చన్ ఏం అడిగారంటే పట్టణ జనాభా శాతం ఎంత అని చెప్పేసి అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలోనంట పట్టణ జనాభా శాతం ఎంత అని చెప్పేసి క్వశ్చన్. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారము దేశంలోని మొత్తం పట్టణ జనాభా చూసుకున్నట్టయితే 377 మిలియన్ల పైగా అయితే ఉంది. అయితే దీన్ని మొత్తంగా జనాభాలో పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే 31.16% ఉందన్నమాట. అంటే పట్టణాలలో నివసించేటటువంటి జనాలు 31.16% అని చెప్పేసి
చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎన్ని మిలియన్లు అని చూసుకున్నట్లయితే 377 మిలియన్లకు పైగా జనాభా అయితే ఉంది. మీకు ఎన్ని మిలియన్లు అని చెప్పేసి అడగారండి, ఎప్పుడు చూసినా మీకు మాక్సిమం ఇటువంటి దాంట్లో శాతం అని చెప్పేసి అడుగుతారు. 31.16% అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ చెప్తే జాగ్రత్తగానండి. ఇక్కడ గోవాలో అత్యధిక పట్టణీకరణ చెందినటువంటి రాష్ట్రంగా గోవా అయితే ఉంది. అదేవిధంగా జనాభా చూసుకున్నట్లయితే 62.17% అయితే ఉందన్నమాట. అంటే 62.17 మంది ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సిటీ లాంటి సిటీలలో దాదాపు 62 మంది ఎక్కువ, అంటే 62 కంటే ఎక్కువ మంది ఈ యొక్క సిటీలలోనే నివసిస్తున్నారు అని చెప్పేసి చూసుకోండి. ఇక ఆ 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే దేశంలోని మొత్తం గ్రామీణ జనాభా ఎంత, ఓకేనా, మొత్తం గ్రామీణ జనాభా ఎంత, ఇప్పుడు మనకు పట్టణ జనాభా ఎంత ఉంటుందో దానికి మీ రిమైనింగ్ మొత్తం మనకు గ్రామీణ జనాభానే ఉంటుందన్నమాట. సో టోటల్గా చూసుకుంటే గ్రామీణ జనాభా 833.1 మిలియన్ అయితే ఉంది. సో దీని పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే 68.8% ఈ యొక్క గ్రామీణ జనాభా ఉంది అని చెప్పి చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో మీకు క్వశ్చన్ అడగచ్చు, 2011 జనాభా లెక్కల ప్రకారము గ్రామీణ జనాభా శాతం ఎంత అని చెప్పేసి మీకు అడగచ్చు. సో గ్రామీణ జనాభా శాతం ఎంత అండి, 68.8% అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు 2011 జనాభా లెక్కల ప్రకారము పట్టణీకరణలో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదని అడగచ్చు. అప్పుడు రాష్ట్రం ఏది, గోవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. అదేవిధంగా మిగతా కొన్ని ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో అక్షరాస్యత రేటు చూసుకున్నట్టయితే 2011%, 2011 ప్రకారము 74.4% అక్షరాస్యత రేట్ అయితే ఉంది. అదేవిధంగా పురుషుల యొక్క అక్షరాస్యత రేటు కనుక చూసుకున్నట్లయితే 82.14% అయితే ఉంది. స్త్రీ అక్షరాస్యత రేటు కనుక చూసుకున్నట్లయితే 65.46% అయితే ఉందన్నమాట. అంటే 100లో 65 మంది స్త్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 100లో 82 మంది పురుషులు చదువుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. ఓవరాల్గా దేశం మొత్తంగా చూసుకుంటే 100లో 74 మంది చదువుకునే వాళ్ళు ఉండడం అయితే జరిగిందన్నమాట. అయితే మనకు లింగ నిష్పత్తి కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇప్పుడు మనకు ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను 943 మంది మహిళలు ఉండడం అయితే జరిగింది. ఇదేంటంటే సెక్స్ రేషియో 2011 జనాభా లెక్కల ప్రకారము సెక్స్ రేషియో ఎంత అంటే 1000:943 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 1000:943. అదేవిధంగా పిల్లల లింగ నిష్పత్తి అడిగితే కనుక, ఓకేనా, చిల్డ్రన్ సెక్స్ రేషియో అడిగితే కనుక, అంటే పిల్లలంటే ఎవరు, 0 నుంచి 6 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు వారు. ప్రతి 1000 మంది పురుషులకు గాను 919 మంది మహిళలు ఉండడం అయితే జరిగింది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. మీకు గ్రూప్ డి ఎగ్జామ్ లెవెల్లా లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ లెవెల్లో కంపల్సరీ మీకు ఇటువంటి డైరెక్ట్ బిట్లే పడుతుంది. సో ప్రజెంట్ మనకి ఎన్టీపీసీ డిగ్రీ లెవెల్ కాబట్టి కొంచెం ఇట్లా డైరెక్ట్ అడగకపోవచ్చు. బట్ మీకు ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ కానీ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ కానీ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ ఇటువంటి బిట్సే పడిపోతాయి. ఒక్కసారి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూసుకుంటే మీకు అడిగినటువంటి క్వశ్చన్స్ మొత్తము ఈ యొక్క 10 జూన్ షిఫ్ట్ 2 షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మొత్తం చెప్పాను. సో మీకు రానున్న షిఫ్ట్లకు సంబంధించి కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదన్నమాట. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇండ్ వరకు ఎవరైనా వీడియో చూస్తే కనుక ఇండ్ వరకు వీడియో చూసా బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు క్లాస్ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఇదన్నమాట. నా వీడియో ద్వారా మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. నిజాయితీగా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మన ఛానల్ ఎప్పుడు అండగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.